కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డ్స్‌ని ప్రకటించింది. ఈ పద్మ అవార్డ్స్ సంబంధించి చూస్తే గనుక ప్రధానంగా సినిమా వాళ్ళకి ఎలాంటి అవార్డ్స్ వచ్చినాయి, ఎలాంటి కేటగిరీస్‌లో అవార్డ్స్ వచ్చినాయనేది ఒకసారి చూద్దాం. బాలీవుడ్ నటుడు దివంగత ధర్మేంద్రకి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది. అంటే ధర్మేంద్ర రీసెంట్‌గానే చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత వచ్చినటువంటి అవార్డుగా దాన్ని భావిస్తూ ఉంటారు. అంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారాల్లో ఒకటిగా పద్మ విభూషణ్‌కి చెప్తా ఉంటారు. సో, ధర్మేంద్ర 1960లోనే కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత నుంచి అద్భుతమైనటువంటి సినిమాలతోనే మెప్పించిన నటుడు. ఆయన చాలా సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. అక్కడి నుంచి సినిమా హీరోగా మొదలైనటువంటి కెరీర్ కావచ్చు, రకరకాలైనటువంటి పాత్రలు అద్భుతమైనటువంటి నటుడుగా చాలా బిగ్గెస్ట్ స్టార్ హీరోగా ఎదిగినటువంటి క్రమంలో కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి సినిమాలు కనిపిస్తూ ఉంటాయి మనకు. ఆ తర్వాత వచ్చినటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గాను రకరకాల పాత్రలను ఆకట్టుకున్నాడు, మెప్పించాడు. అలాంటి నటుడికి భారతదేశంలోనే అత్యున్నతమైన పురస్కారం లభించడం అనేది చాలా గొప్ప గౌరవంగా భావించొచ్చు. పద్మభూషణ్ అవార్డుగా చూస్తే గనక మలయాళ నటుడు మమ్ముట్టికి పద్మభూషణ్ అవార్డు లభించింది. మమ్ముట్టి కూడా 1960లోనే కెరీర్ ప్రారంభించారు. నిజానికి ఆయన మొదటగా లాయర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. లాయర్ నుంచి ఆ తర్వాత సినిమా నటుడిగా అయ్యాడు. ఆ తర్వాత అద్భుతమైనటువంటి పాత్రలు, చాలా అద్భుతమైనటువంటి పాత్రలతో మెప్పించినటువంటి నటుడుగా కనిపిస్తూ ఉంటాడు. చాలా చాలా బిగ్గెస్ట్ స్టార్ హీరోగా ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి నటుడుగా కనిపిస్తున్నాడు మమ్ముట్టికి సంబంధించి. ఆయన 3 సార్లు జాతీయ అవార్డు కూడా తీసుకున్నాడు. అనేకమైనటువంటి కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవార్డ్స్ కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సినిమా రంగానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అవార్డ్స్ కావచ్చు, రకరకాలైనటువంటి పాత్రలతో మెప్పించినటువంటి కారణంగా ఆయనకు వచ్చేటటువంటి అవార్డ్స్‌గా కనిపిస్తున్నాయి మనకు. అంటే ఆయనకి పద్మభూషణ్ రావడం అనేది చాలా చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎంచుకున్నటువంటి రంగం కావచ్చు, ఆయన ఎంచుకున్నటువంటి సినిమా పాత్రలు కావచ్చు, లేకపోతే ఆయన ఎంచుకున్నటువంటి రకరకాలైనటువంటి పాత్రలు మెప్పించినటువంటి క్యారెక్టర్ కావచ్చు, ఇలాగా పద్మభూషణ్ అవార్డు అనేది ఆయనకి చాలా చాలా గొప్ప గౌరవంగా భావించవచ్చు. పద్మభూషణ్ అవార్డుతోని గొప్పగా సత్కరించినటువంటి సందర్భంగా మమ్ముట్టి గారికి అభినందనలు చెబుతా ఉన్నాం. పద్మభూషణ్ అవార్డు అందుకున్నటువంటి మరొక గాయని అల్కా యాగ్నిక్. ఆమె కూడా చాలా చాలా ఏళ్లుగా అద్భుతమైనటువంటి గాత్రంతో అనేకమైనటువంటి భాషల్లో కూడా పాడినటువంటి సందర్భంగా కనిపిస్తోంది. చాలా చాలా అద్భుతమైనటువంటి సింగర్గా, వైవిధ్యమైనటువంటి గాత్రంతో ఆకట్టుకున్నటువంటి గాయనిగా ఆమె కనిపిస్తోంది. 6 ఏళ్ల వయసు నుంచే సంగీతం ప్రారంభించినటువంటి గాయనిగా ఆమె కనిపిస్తుంది. ఆ తర్వాత 20 భాషలకు పైగా పాటలు పాడినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇన్నేళ్లుగా పాడినటువంటి సందర్భంగా ఆమెకి కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డు రావడం అనేది కూడా చాలా చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఆమెకు కూడా కంగ్రాట్స్ చెప్దాం. తమిళ నటుడు మాధవన్కి పద్మశ్రీ అవార్డు వచ్చింది. అంటే ఆయన ప్రారంభించినటువంటి కెరీర్ పరంగా చూస్తే కనుక చాలా చాలా చిన్న పాత్రలతో మొదలైనటువంటి కెరీర్ అతనికి. అంటే చాలా చాక్లెట్ బాయ్గా, లేకపోతే రకరకాలైనటువంటి పాత్రలోను, చాలా లవర్ బాయ్గాను, ఇలాంటి చిన్న చిన్న పాత్రలతో చిన్న చిన్న సినిమాల్లో మెప్పించినప్పుడు కూడా చాలా చాలా పెద్ద విజయాలు సాధించినటువంటి సినిమాలుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత అతను వైవిధ్యమైనటువంటి పాత్రలు కావచ్చు, లేకపోతే నిర్మాతగా కావచ్చు, లేకపోతే ప్రజెంటర్గా కావచ్చు, లేకపోతే కెరీర్ గైడెన్స్గా ఇచ్చే పర్సన్గా కావచ్చు, లేకపోతే లైఫ్కి సంబంధించినటువంటి టాపిక్స్ చెప్పి రకరకాల పాత్రలు కనిపిస్తూ ఉంటాడు ఆయన. అంటే అటు సినిమాల్లో పరంగా కావచ్చు, లేకపోతే బయట కావచ్చు, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి సలహాలు ఇచ్చే కార్యక్రమాల్లో కూడా చాలా అద్భుతంగా రాణించినటువంటి నటుడిగా కనిపిస్తూ ఉంటాడు మాధవన్. ఆయనకి పద్మశ్రీ అవార్డు అనేది కూడా చాలా గొప్ప విషయంగా అనుకోవచ్చు. పద్మశ్రీ అందుకున్న సందర్భంగా అతను కూడా కంగ్రాట్స్ చెప్తాం. తెలుగు సినిమా నటులకు సంబంధించి చూస్తే మురళీమోహన్ అలాగే రాజేంద్ర ప్రసాద్ ఇద్దరికి పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయి. వీళ్ళిద్దరి కెరీర్ పరంగా చూస్తే కనుక 1973లో జగమే మాయ అనే సినిమాతో మురళీమోహన్ కెరీర్ ప్రారంభించారు. అంటే ఆయన నిజంగా సినిమా నటుడు కావాలని మాత్రం ఇండస్ట్రీకి రాలేదు. ఆ తర్వాత అనుకోకుండా సినిమా నటుడు అయ్యాడు. ఆ తర్వాత నుంచి హీరోగా ఆకట్టుకున్నాడు. చాలా చాలా వైవిధ్యమైనటువంటి పాత్రలతో మెప్పించాడు. చాలా అంటే మిడిల్ క్లాస్ సినిమాలకు సంబంధించినటువంటి, లేదా మిడిల్ క్లాస్ ఆడియన్స్కి మెప్పించేటువంటి సినిమాలు కావచ్చు, ఆ తరహా కథలను ఎంచుకున్నటువంటి సందర్భంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అతను నిర్మాతగా కూడా మారాడు. ఆ తర్వాత ఎగ్జిబిటర్గా కావచ్చు, రకరకాలైనటువంటి పాత్రలు ఆకట్టుకున్నాడు. సో, సినిమా నటుడిగా మాత్రం చాలా చాలా వైవిధ్యమైనటువంటి పాత్రలు ఆకట్టుకున్నాడు, చాలా మెప్పించాడు. తను నటించినటువంటి పాత్రల పరంగా కావచ్చు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కావచ్చు, లేకపోతే సినిమా పెద్దగా కావచ్చు. నిజానికి మురళీమోహన్ లాంటి నటులకు పద్మశ్రీ అవార్డు అనేది ఎప్పుడో రావాల్సి ఉండొచ్చు. కాకపోతే కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ఆయనకి అందుకున్నటువంటి పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక రాజేంద్ర ప్రసాద్ కెరీర్ పరంగా చూస్తే కనుక చాలా చాలా అద్భుతమైనటువంటి మైల్స్ ఉన్నాయి. ఆయన కెరీర్కి సంబంధించి చూస్తే కనుక సినిమా నటుడు లేదా కమెడియన్గా, కామెడీ స్టార్గా ఎదుగున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ ఆ తర్వాత కామెడీకే హీరోయిజం తీసుకొచ్చినటువంటి క్యారెక్టర్గా కనిపిస్తుంది. అంటే భారతదేశంలో ఒక కామెడీ స్టార్గా లేదా కామెడీ నుంచి హీరోయిజం స్టార్ క్రియేట్ చేయడం అనేది మొట్టమొదటి వ్యక్తిగా కనిపిస్తాడు రాజేంద్ర ప్రసాద్ సంబంధించి చూస్తే కనుక. ఆయన కూడా 1977లో సినిమాలో ఒక కెరీర్ మొదలుపెట్టాడు. అక్కడ నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్గా, లేకపోతే చిన్న చిన్న పాత్రలు కావచ్చు, చాలా చాలా అంటే పెద్ద ఎన్టీ రామారావు యొక్క అభినందనలు, లేకపోతే ఆయన యొక్క సలహాలు సూచనలతోటి కూడా కెరీర్ మొదలుపెట్టినప్పటికి కూడా తనదైనటువంటి దారిలో ప్రయాణం చేశాడు. తనదైనటువంటి వ్యక్తిత్వాన్ని క్రియేట్ చేసుకున్నాడు. తనదైనటువంటి సినిమాల్లో రాణించాడు. తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ ఇమేజ్ ద్వారానే అద్భుతమైనటువంటి సినిమాలతో మెప్పించాడు, ఆకట్టుకున్నాడు, పండించాడు కూడా. సో, ఆ రకంగా చూస్తే రాజేంద్ర ప్రసాద్ నటించినటువంటి సినిమాలు కావచ్చు, ఆయన క్యారెక్టర్స్ కావచ్చు, లేకపోతే పాత్రల పరంగా ఎంచుకున్నటువంటి విధానం కావచ్చు, ఇవన్నీ కూడా
కామెడీ ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి మనకు ప్రధానంగా. లేట్ 80స్‌లో ఆయన కెరీర్‌కి సంబంధించినటువంటి పీక్ స్టేజ్‌లో చూసినటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే మనకి 80లో నుంచి 90లో మధ్య వచ్చినటువంటి సినిమాలు కావచ్చు, లేకపోతే అతను మెప్పించినటువంటి సినిమాలు కావచ్చు, లేకపోతే రకరకాల పాత్రల్లో ఆకట్టుకున్నట్టు సందర్భంగా కూడా కనిపిస్తుంటాయి. అంటే మనకి ముఖ్యంగా చూస్తే గనక ఆయనకి లేడీస్ టైలర్ సినిమా తర్వాత అతను ఇంకా వెన్నుతిరిగి చూసేటువంటి అవకాశం లేదు. ఆ తర్వాత మాయలోడు కావచ్చు, లేకపోతే రాజేంద్ర గేంద్రుడు కావచ్చు, లేకపోతే రకరకాల పాత్రలు కావచ్చు, కొబ్బరి బోండం కావచ్చు, రకరకాల పాత్రలు కావచ్చు, ఇట్లా అద్భుతమైన కామెడీ సినిమాలుగా కామెడీ హీరోగా రాణించినటువంటి సందర్భంగా కనిపిస్తూ ఉంటుంది మనకి. అక్కడ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన తర్వాత కూడా ఆ నలుగురు కావచ్చు, మా ఇట్లు శ్రేయభిలాష్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ క్యారెక్టర్స్ కావచ్చు, ఇలాంటి అద్భుతమైనటువంటి నటుడిగా తనలో ఉన్నట్టు దాగి ఉన్నటువంటి క్యారెక్టర్ చూపించడం, అట్ ద సేమ్ టైం ఎర్రమందారం లాంటి సినిమాతో నంది అవార్డు అందుకున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒక వైవిధ్యభరితమైనటువంటి పాత్రలతో మెప్పించినటువంటి సందర్భం, అట్ ద సేమ్ టైం కామెడీ స్టార్గా రాణించినటువంటి సందర్భం కూడా ఆయన కనిపిస్తుంది. ఈ రకంగా చూస్తే కనుక, అంటే ఒక రకంగా చూస్తే కనుక రాజేంద్ర ప్రసాద్ కూడా పద్మశ్రీ అవార్డు అనేది కాస్త ఆలస్యంగానే వచ్చినట్టుగానే చెప్పాలి. కెరీర్ పరంగా చూస్తే కనుక ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన పద్మశ్రీ అవార్డు అందుకున్న సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నటువంటి లేట్ ధర్మేంద్ర గారు కావచ్చు, లేకపోతే పద్మభూషణ్ అవార్డు అందుకున్నటువంటి మమ్ముట్టి, అల్కా యాగ్నిక్, పద్మశ్రీ అవార్డ్స్ అందుకున్నటువంటి మాధవన్ కావచ్చు, మురళీమోహన్ గారు కావచ్చు, రాజేంద్ర ప్రసాద్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలు కూడా వీళ్ళంతా అధిరోహించాలి, గొప్ప అవార్డ్స్ మళ్ళీ అందుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెబుదాం.